అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం అందరం పంచుకుందాం. మాఘమాసం నడుస్తోంది. మాఘమాసం అనేసరికి విష్ణుమూర్తి కైంకర్యానికి, ఆయన సేవకి అందరూ తపన పడుతూ ఉంటారు. మరి ఆయన విశిష్టత ఈ మాఘమాసంలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో విష్ణుమూర్తి సాలెగ్రామ రూపంలో సాక్షాత్కరిస్తూ ఉంటాడు. సాలెగ్రామం అంటే విష్ణుమూర్తి రూపమే. మరి అసలు ఈ సాలెగ్రామం ఏంటి? ఈ సాలెగ్రామం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇక విషయంలోకి వచ్చేద్దాం. సాలెగ్రామం ఎలా పుట్టింది? గండకీ సరసస్తీరే చంద్రతీర్థేన శోభితే సాలగ్రామపురశ్రేష్ఠ కనకాఖ్య విమానగః శ్రీమూర్తిదేవ శ్రీదేవ్యా కుబేరో ముఖ సంస్థితః గండకీ గణికా రుద్రబ్రహ్మణ మక్షిగోచరః శ్రీవిష్ణు చిత్త కలిజి స్తుతి భూషిత నిగ్రహ. సాలిగ్రామం అంటే ఏమిటి తెలుసా? చూద్దాం. విష్ణు చిహ్నం గల శిలనే సాలిగ్రామం అంటారు. విష్ణు చిహ్నం ఒక శిల మీద ఉంటే కనుక దాన్ని సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. ఇవి ఒక నదిలో పుడతాయి. మరెక్కడా దొరకవని ఆ నది పేరు గండకి. ఆ నదిలో ఉండే ప్రతి శిల కూడా సాలగ్రామం. గుండ్రని రాళ్ళలా ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్లు ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తాడు అంటారు, పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలగ్రామాలు పుట్టాయి. మరి ఇలా పుట్టడానికి ఏమిటి కారణం అంటే, ఈ సాలగ్రామాలు గండకీ నదిలోనే పుట్టడానికి ఒక కారణం ఉంది, ఒక చక్కటి కథ ఉంది. మరి ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్ళిపోదాం. గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, ఆవిడ గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు ఆమె కోసం. గండకి అందరినీ అంగీకరించేది కాదు ఆవిడ. ప్రతిరోజు ముందొచ్చిన బేరం ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే భర్త. రెండవ మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనం ఆశ చూపించినా సరే ఆమె చేరనిచ్చేది కాదు దరికి. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించింది, విఫలమైపోయింది. సాక్షాత్తు నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. శ్రీమన్నారాయణుడే ఈవిడ్ని ఈ వేశ్యని పరీక్షించడానికి వచ్చారట. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకుని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన ఒళ్ళంతా పుండ్లు, ఈగల ముసిరాయి. కుష్ఠవ్యాధి ఉందని కూడా గ్రహించింది గండకి. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది. సంపెంగ తైలం పూసింది అతని శరీరానికి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు, వేళ్ళూడిపోతే పక్కన తీసి పెట్టింది. అంతేకాదు, తినిపించింది, ఆహారాన్ని తినిపించింది. అదే కంచంలో తాను తిన్నది. ఎందుకంటే ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. మొదటి బేరాన్ని కుదుర్చుకోవటం, అతన్ని ఆ రోజున భర్తగా స్వీకరించడం ఆమె ఒక పద్ధతి. మరి విష్ణుమూర్తి ఈ రూపంలో వచ్చారు కదా, మరి పరీక్షించడానికి అదే విధంగా చేసింది. అతను ఒక రోగగ్రస్తుడని తెలిసినా కూడా అతన్ని చేదరించుకోలేదు. యథావిధిగా అతనికి భోజనం పెట్టింది. తినలేకపోతే తినిపించింది. అదే కంచంలో తాను తిన్నది పక్క మీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది, సేవ చేస్తోంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు, చనిపోయాడు.
అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి ఒప్పుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లిపోయారు. అయినా ఆవిడ ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలిచింది. ఉన్న ధనమంతా బీదసాదలకు పంచిపెట్టేసింది. దాన ధర్మాలిచ్చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. తానే నిప్పు అంటించుకుంది. తను ఆ చితిలోకి దూకేసింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. ముగ్ధురాలైంది ఆ వేశ్య. చేతులు జోడించింది. కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరము మనసు స్వచ్ఛంగా నిలిపింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చెలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు. ముగ్ధుడైపోయాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు గండకిని. గండకి డబ్బు ధనం కోరుకోలేదు. మోక్షము కోరుకోలేదు. మాతృత్వాన్ని వరంగా కోరుకుంది. పాపం ఆవిడ ఎంత గ్రేట్ చూసారా. మోక్షము కోరుకోలేదు. మాతృత్వాన్ని వరంగా కోరుకుంది. మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది ఆవిడే. మాతృత్వం కోరుకుంది కానీ మహావిష్ణువునే తన కొడుకుగా పుట్టాలని కోరిక కోరింది. అది ఈ ఫలితమే ఈ సాలగ్రామం. మరో జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను మరి చాలా పవిత్రురాలు. మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైపోయింది ఆ గండకి. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లయ్యింది. కృతయుగాన జరిగినా కూడా ఈ యుగానికి గండకీ కథ నిలిచిపోయింది. ఇలాంటి పవిత్రమైన కథని మాఘమాసంలో చెప్పుకోవడం కూడా పుణ్యదాయకమే. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ హిమపాల. జై శ్రీమన్నారాయణ.